ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబా తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే, తల్లి, ఈ రోజు నుంచి మీ ఇంటికి లక్ష్మీదేవి రాక మొదలైంది. ఈ రోజు నుండి ఇక ధనానికి అస్సలు లోటు ఉండదు తల్లి. ఈ క్షణమే ఈ ధనాన్ని తాకి నీకు కావలసింది సొంతం చేసుకో తల్లి అని బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం. తల్లి, నీకు రాజయోగం పట్టడం మొదలైంది. ఇక దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ చేతి నిండా కూడా ధనం రాబోతుంది. ఆ ధనం లేదనే కదా ఇన్ని రోజులు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, గర్భంతో ఉండి కూడా సరైన భోజనం చేయడానికి కూడా ధనం లేక దుర్భరమైన స్థితిని అనుభవించావు. ఇప్పటికే ఆ లక్ష్మీదేవి నిన్ను కరుణించింది తల్లి. ఇక నీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో, ఆనందంతో నందనవనంగా మారబోతుంది. మీ ఇంట్లోని వారందరూ కూడా సుఖ సంతోషాలతో కళకళలాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది. ధనం చేతికి అందింది కదా అని చెప్పి అనవసర ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు చేసుకోవద్దు తల్లి. ముందు ఏవైతే నీకు సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించిన తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో తల్లి. తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో. ఎంతో పొదుపుగా ఉంటూ ధనాన్ని వృద్ధి చెందేలా చేసుకుంటూ మరలా జీవితంలో ఎన్నడూ కూడా డబ్బుకి ఇబ్బంది పడకుండా చూసుకో. నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీ జీవితానికి తగిన మార్గం కనిపించింది. మీ సమస్యలన్నీ కూడా చక్కబడిపోయి మానసికంగా ప్రశాంతత పొందాలని, వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా కూడా జీవిస్తారు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. నీ ఇంట ధనయోగం పట్టబోతుంది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే మీ ఇంటి నిండా కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఎంతో కాలంగా నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం ఎదుగుదల లేదు కదూ. ఎంత సంపాదించినా కుటుంబానికి కూడా సరిపోవట్లేదు. దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా మిగుల్చుకోలేకపోతున్నావు. ఎంత శ్రమించినా ఫలితం ఆశించినంత రాకపోవడంతో వేరే వృత్తి చేసుకున్నామని అనుకుంటున్నావు కదూ. కానీ నువ్వు అటువంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు తల్లి. నువ్వు ఇన్ని రోజులు ఈ పనే నీకు ఎంతో కొంత ఉపయోగపడింది. నువ్వు చేస్తున్న చిన్న లోపం వల్ల ఎదుగుదల లేకపోయింది. ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను చేసే ప్రయత్నం విజయవంతం అవ్వాలంటే నీ సహకారం నాకు చాలా అవసరం. నీ సహకారంతోనే నీ జీవితాన్ని పూలబాట చేసి నందనవనంలా మారుస్తాను. అందుకోసం నువ్వు సమయం చూసుకొని ఒక చిన్న పని చేయాలి తల్లి. అందుకోసం 4 మారేడుకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వీటిని పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి పూజ చేసి లక్ష్మీ కవచం చదువు. తర్వాత ఆ మారేడుకాయలకు ధూపం వేయాలి. ఇలా చేసిన తర్వాత వాటిని ఆ రోజంతా కూడా దేవుని గదిలో ఉంచాలి. ఇలా చేయడం వలన ఆ మారేడుకాయలకు అత్యంత శక్తి వస్తుంది. ఆ మరుసటి రోజు అందులో 3 మారేడుకాయలు తీసుకొని ఒకటి డబ్బు దాచే దగ్గర, ఒకటి వంటగదిలో, ఒకటి నీ వృత్తి వ్యాపారాల యందు ఉంచి ప్రతిరోజు కూడా వీటికి ధూపం వేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా ధూపం వేసిన తర్వాత లక్ష్మీదేవి కవచం చదువుతూ ఉండాలి. ప్రతిరోజు కుదరని వారు ఒక మంగళవారం కానీ, శుక్రవారం కానీ తప్పనిసరిగా చేయాలి. ఈ పరిహారాన్ని ఒక మంచి తిథితో కూడిన శుక్రవారం రోజున ప్రారంభించాలి. ఈ పరిహారాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే నీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పరిహారం చేయలేకపోయినా మీ భారం అంతా కూడా నా మీద వేసి ఆత్మతో ప్రతిరోజు కూడా కొద్దిసేపు నన్ను ధ్యానిస్తూ ఉండు. నీకు వీలైనప్పుడల్లా నా నామస్మరణ జపిస్తూ ఉండు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా, భయంగా ఉంది కదా.
నువ్వు ఎక్కడ అయితే అప్పు చేశావో అక్కడ అప్పు తీర్చాల్సిన టైం దాటిపోయింది. అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతున్నావు, నీరసించిపోతున్నావు, ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతున్నావు కదా తల్లి. జరిగే టయానికి అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు తల్లి. అతి త్వరలోనే నీకున్న రుణాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ మనసు కుదుట పడుతుంది. నీ కుటుంబం యొక్క సహకారం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి. నీకు కావలసిన ధనం మరికొద్ది రోజుల్లోనే నీకు అందుతుంది. ఈ సాయి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఎంతో భయాందోళనకు గురవుతూ ఉంటావు. చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని ఎప్పుడూ కూడా గుర్తుంచుకో. నీకున్న ఆ కంగారుతోనే ఇన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు. లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు తల్లి. ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి. ఎవరి మాట వినలేదు. నువ్వు అతిగా భయపడుతూ, అతిగా కంగారు పడే ఆలోచిస్తూ లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నావు. జీవితాన్ని అప్పులమయం చేసుకున్నావు. ఇప్పటికైనా ఆ లక్షణాన్ని వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో. నీకు మానసిక ప్రశాంతత కలిగి జీవించడానికి అవకాశం ఉంది. నీ జీవితమంతా కూడా అతి త్వరలోనే చక్కబడుతుందని నీకు మాటిస్తున్నాను తల్లి. నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. నీ 2 చేతులు కూడా ధనంతోటి కళకళలాడబోతున్నాయి. నేను నీకు గురువు స్థానంలో ఉండి ఒక పరిహారాన్ని చెప్తాను. నేను చెప్పిన ఈ పరిహారం ఖచ్చితంగా పాటించినట్లయితే నీ సమస్యలన్నీ కూడా చక్కబడతాయి. త్వరలోనే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా నీ ఆధీనంలో ఉంటారు. నువ్వు ఏది కోరుకుంటే అది తప్పక జరిగి తీరుతుంది. నిన్ను ఇప్పటి వరకు మానసికంగా బాధించింది ఏదైనా సరే, అది మనుషులు అయినా పరిస్థితులు అయినా సరే, అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఒక మంగళవారం రోజు లేదా శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులు, అరటిపళ్ళు, సింధూరం హనుమంతునికి సమర్పించు. ఆ తర్వాత 11 ప్రదక్షిణలు చేయి. ఆ దేవాలయ సన్నిధిలోనే హనుమాన్ చాలీసా చదువు. తర్వాత నువ్వు సమర్పించిన సింధూరాన్ని అతి కొద్దిగా ఇంటికి తెచ్చుకొని ఆ సింధూరం అన్నీ ఇంటి గుమ్మానికి పెట్టు. తర్వాత నువ్వు ధనం దాచుకునే చోట కొద్దిగా సింధూరాన్ని ఉంచు. ఆ సింధూరాన్ని ఇంటిలో ప్రతిరోజు కూడా ధరించాలి. దాని నుండి మీలో దివ్యమైన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఎదుటివారికి మీ మీద గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఏ చుట్టూ కూడా పాజిటివ్ వైబ్రేషన్ పెరిగి మిమ్మల్ని రక్షిస్తుంది. తద్వారా మీరు ఏ పని చేసినా కూడా విజయం మీ వెంటే ఉంటుంది. ఖచ్చితంగా ఈ బాబా మీద విశ్వాసంతో ఈ పని చేస్తావు కదా. ఈ పరిహారాన్ని పాటించి నీ కలలన్నీ కూడా నిజం చేసుకో తల్లి. ఈ బాబా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. మరి బాబాగారి సందేశం కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా ఈ సాయి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.